చలో గాయస్, లెట్స్ మేక్ బెనిఫిషియల్ బ్లూ టీ. అదేనండి, శంకు పుష్పాల టీని అయితే ప్రిపేర్ చేసుకుందాం, వచ్చేసేయండి. మాకైతే ఇంట్లోనే ఈ 2 వెరైటీస్ ఆఫ్ శంకు పుష్పాల క్రీపర్ అయితే ఉందన్నమాట. సో మేము ఫ్రెష్గా ఫ్లవర్స్ని పిక్ చేసుకుని అప్పటికప్పుడే టీ మేక్ చేసుకుంటూ ఉంటాం. దీనికైతే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో అయితే రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి, అవి బాడీకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అలానే మనకి ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఐసైట్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక డెఫినెట్లీ ఇది ప్రిఫర్ చేయండి. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే బ్రెయిన్కి ఫంక్షనింగ్కి చాలా బూస్టింగ్ ఇస్తుంది. ఇమీడియట్గా ఇమ్యూనిటీని పెంచుతుంది అనమాట. అలానే స్ట్రెస్ని రిలీఫ్ చేసి రిలాక్సేషన్ ఫీల్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. ఇది వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ వీక్ ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా బెనిఫిషియల్గా ఫీల్ అవుతారు మీరు కూడా. అండ్ ఇంకా ఏంటంటే బోత్ హెయిర్ అండ్ స్కిన్కి అయితే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్. అలానే వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడైతే నేను జస్ట్ ఫ్లవర్స్ పిక్ చేసుకున్న తర్వాత ఆ గ్రీన్ కాడల్ని అయితే తీసేసి జస్ట్ రేకులను మాత్రమే వాటర్లో వేసి బాయిల్ చేస్తున్నాను ఫర్ 5 minutes అనమాట. ఇలా ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని అవి స్ట్రెయిన్ చేసుకుని అందులో 2 or 3 drops ఆఫ్ లెమన్, అలానే ఒక స్పూన్ హనీ వేసుకుంటే కనుక మీకు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. నాకైతే ఇలా హాట్ వాటర్లో హనీ ఇష్టం ఉండదు. నార్మల్గా అయితే హనీ ప్రిఫర్ చేస్తాను, కానీ ఇలా ప్రిఫర్ చేయను కాబట్టి ఓన్లీ లెమన్ అయితే వేసుకుంటున్నాను అనమాట. చూడండి, వేయగానే కలర్ యాజ్ ఇట్ ఈజ్ ఒక ఫ్లవర్ కలర్ ఎలా వచ్చేసిందో చూసారా. ముందు కలర్కి ఈ కలర్కి డిఫరెన్స్ ఉంది. సో నేనైతే ఇక్కడ లెమన్ డ్రాప్స్ని మిక్స్ చేస్తున్నాను అనమాట. అంతే, మన టీ అయితే ప్రిపేర్ అయిపోయింది. వచ్చేయండి తాగేద్దాం. ఇక్కడైతే మా అక్క కొడుకు నేను కలిపి టేస్ట్ చేసి మీకు చెప్పేస్తున్నాం అనమాట. వీడికైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతాడు అనమాట. అండ్ వాళ్ళకి అలవాటే, అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను కాబట్టి నేను కూడా ప్రిపేర్ చేసుకుని తాగేసాను. మాకైతే బాగా అనిపించింది. ఇలాగా ఎప్పుడో కానీ చేస్తూ ఉంటారనమాట. అంటే లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేస్తూ ఉంటాము. డైలీ అంటే మేము పూజలు ఎక్కువ చేస్తాం కాబట్టి ఆ పుష్పాలతో ఎక్కువ పూజలకి ప్రిఫర్ చేస్తాం. అంతే, వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటే దెన్ బాయ్ బాయ్.